కూర్చోమని చాలా మంది ఉంటారు, అందరికి రిమూవ్ చేసేస్తారు. ఓకే. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. మనమైతే ఈరోజు బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వచ్చినాము. మన యూట్యూబ్ ఛానల్స్ హ్యాండిల్ చేయడం సింగిల్ ఫోన్తో కష్టమైపోతున్నాయి. సో అందుకని కొత్త ఫోన్ తీసుకుందామని వచ్చిన. వివో V40 చూసాను, బట్ స్టాక్ లేదు. అందుకే ఒప్పోలో ఇలా మోడల్స్ ఉన్నాయన్నమాట. నేనైతే ఫైనల్గా ఒప్పో రెనో 12 Pro అనేది చూస్ చేసుకున్నాను. సో మనకి ఫస్ట్లో చూపించినట్టు దానిలో ఫీచర్స్, ఏ ఫీచర్స్ ఇవన్నీ కూడా చూపించారనమాట. దీని మెయిన్ వీడియో మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రైస్ తక్కువగా రావాలి అంటే క్రెడిట్ కార్డ్ అనేది చాలా మస్ట్ అనమాట. మనం మొత్తం క్యాష్ ఇస్తామన్నా సరే అక్కడ ఆఫర్స్ లేవు. క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే మీకు ఎక్స్ట్రా ఆఫర్ అనేది ఉంటుంది. అది కూడా SBI అండ్ IDFC క్రెడిట్ కార్డు ఉంటేనే మీకు 34,200 అయితే వచ్చిందండి నాకు ఈ మొబైల్. కెమెరా వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ వస్తుంది. వైడ్ యాంగిల్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ వస్తుంది అనమాట. ఇందులో మనకి 8 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ అయితే వస్తుంది. కానీ నేను వచ్చేసి దాని నెక్స్ట్ వర్షన్ తీసుకున్నాను అనమాట. అంటే 512 GB ఉంటుంది కదా స్టోరేజ్కి, 12 GB ర్యామ్ అది తీసుకున్నాను. అంటే యూట్యూబ్కి మనకి ఎక్కువ కావాల్సింది స్టోరేజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ కెమెరా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత మెమరీ ఉన్నది తీసుకున్నాను. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 256 GBలో వచ్చేసి కలర్ ఏం బాగాలేదనమాట, జస్ట్ బ్రౌన్ అలా వచ్చింది. ఇదైతే మంచి రోజ్ పింక్ ఉంటుంది కదా, సో అలా వచ్చిందనమాట. అండ్ అందులో మనకి సపరేట్గా ఏం రావు, లైక్ ఛార్జర్ వస్తుంది, ఒక పౌచ్ ఇచ్చేసారనమాట. ఎక్స్ట్రా స్క్రీన్ కార్డ్ అనేది మనం వేయించుకోవాల్సిందే. ఫైనల్లీ మొబైల్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇది వివో వచ్చినంత క్వాలిటీగా నేను అనుకోవట్లేదు. ఇందులో X సిరీస్లో బాగున్నాయి అనమాట మొబైల్స్. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.